నమస్తే వెల్కమ్ టు ఓకే టీవీ. నేను ఏదైతే ఉస్మానియా యూనివర్సిటీలో ఉద్యమాల పురిటిగడ్డ ఉస్మానియా యూనివర్సిటీలో ఏదైతే ధర్నాలు కావచ్చు, రస్తారోకులు కావచ్చు, నిరసనలు కావచ్చు చేయడానికి అవకాశం లేదు అని చెప్పేసి వీసీ ఒక సర్క్యులర్ అయితే రిలీజ్ చేశారు. దీనికి సంబంధించి అయితే ఉస్మానియా యూనివర్సిటీ అగ్నిగుండంగా మారినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి మాట్లాడదాం. ప్రస్తుతం మనతో పాటు ఎంఎస్ఎఫ్ నాయకులు మందరాజు గారిని ఒకసారి మాట్లాడి పూర్తి విషయాలు తెలుసుకునే ప్రయత్నిద్దాం. అన్న చెప్పండి, ఈ మధ్య కాలంలోనే ఎట్లాంటి ధర్నాలు కావచ్చు, రాస్తారోకులు కావచ్చు, నిరసనలు కావచ్చు చేయకూడదు, బర్త్డే కట్టింగ్స్ కూడా చేయొద్దు అని చెప్పి వీసీ గారు రీసెంట్ గా సర్క్యులర్ తీసుకొచ్చారు. దీనిపై మీ అభిప్రాయం ఏందన్న? అందరికి నమస్తే. నా పేరు మందరాజు, ఎంఎస్ఎఫ్ ప్రెసిడెంట్ అన్న. యాజ్ ఎ ఉస్మానియా స్టూడెంట్ గా నేను మొన్నటి వరకు అంటే మన సర్క్యులర్ వచ్చినప్పటి నుంచి వేరే సంఘాలతో నేను లెఫ్ట్ రైట్ అందరు కావచ్చు దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తారు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర రావడానికి మనకి వందే మాతర ఉద్యమం నుంచి మొదలుకుంటే మలిదశ, తొలిదశ, తెలంగాణ ఉద్యమం కాకుండా వేరే ఎన్నో ఉద్యమాలకు పురిటిగడ్డ ఉస్మానియా యూనివర్సిటీ. అట్లాంటి ఉస్మానియా యూనివర్సిటీలో ఇట్లాంటి అప్రజాస్వామికంగా అన్డెమోక్రటిక్ అనెథికల్ ఒక సర్క్యులర్ రిలీజ్ చేయడం అనేది ముమ్మాటికి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అలాగే యూనివర్సిటీ అధికారులు ఏదైనా ప్రాబ్లం ఉందంటే దాని మీద రెస్పాండ్ గారు, మెస్ ప్రాబ్లం ఉందంటే రెస్పాండ్ గారు, బకాయిల మీద రెస్పాండ్ గారు, స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ మీద ఏదైనా మాకు ప్రత్యేకంగా ఈ వసతులు కావాలి లేకపోతే ఇవి అందుబాటులో లేవు వాటిని మీరు కల్పించాలి అని అధికారులు మేము వెళ్తే వాటి గురించి రెస్పాండ్ గారు. కానీ ఇలాంటి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి ఇలాంటి అనైతికమైన వాటి గురించి కొంచెం కూడా ఆలోచించకుండా అలా ఎలా మీరు మొండి వైఖరిని చూపిస్తారు? అంటే విద్యార్థుల యొక్క ప్రాణదానాలు, త్యాగ ఫలితాలు లేకపోయినా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మనం ఈరోజు ఛేదించుకున్నామా? అలాగే తెలంగాణ అమరవీరు లేకపోతే, తెలంగాణ విద్యార్థి లేకపోతే తెలంగాణ వచ్చేదనా? విద్యార్థి దశలోనే మన రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు మన అసెంబ్లీలో, ఇప్పుడు వచ్చే యువత అంతా కూడా అసెంబ్లీకి రావాలి, అందరు నాయకులు కావాలి, యూనివర్సిటీలో విద్యార్థులకు నాయకులు తయారు కావాలి, వాళ్ళే మన దేశాన్ని పాలించాలని చెప్పారు. మళ్ళీ అట్లాంటి మాటలు ఏమో ఆడ మాట్లాడతారు. మళ్ళీ సర్కిల్ చూసారేమో స్టూడెంట్స్ వ్యతిరేకంగా. అంటే ఈడ కనిపిస్తే అరెస్ట్ చేయడమేనా? విద్యార్థులు కనీసం తమ యొక్క ప్రాబ్లమ్స్ ఏంటివి, తమ యొక్క వాళ్ళ హక్కులను కూడా మనం మాట్లాడలేము, కనీసం వాయించుకోలేక రైట్ టు స్పీచ్ కూడా మాకు లేకుండా ఈరోజు చేస్తారు. అంటే మేము ప్రజాస్వామిక దేశంలో కూడా అప్రజాస్వామిక దేశంలో ఉన్నామా? తెలంగాణ ప్రభుత్వం ఇలాంటి ఏ సర్క్యులర్ కూడా మీరు ఇలాంటి ఇవ్వబోద్దు. ఈ విషయం మాత్రం ఖచ్చితంగా విద్యార్థులుగా మేము ఇప్పుడు కూడా ఎదుర్కొంటున్నాం, తీవ్రంగా ఎదుర్కొంటాం అని చెప్పేసి బరాబర్ దాన్ని ఖండిస్తాం. ఇక మీదట ఏమైనా వచ్చినా కూడా అన్ని విద్యార్థుల సంఘాలు కలుపుకొని తీవ్ర ఎత్తున ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పేసి ఈ విడుదల చేసినటువంటి ఈ సర్క్యులర్ వెంటనే వెనక్కి తీసుకోవాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఒకప్పుడు రేవంత్ రెడ్డి గారు కొత్తగా ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రగతి భవన్ గోడలు బద్దలు కొట్టేసిండు, సచివాలయం గోడలు బద్దలు కొట్టేసిండు, అందరికీ స్వేచ్ఛ ఉంటుంది, అందరూ ధర్నాలు రాస్తారోకోలు చేసుకోవచ్చు అని చెప్పేసి కూడా అన్ని ఓపెన్ గా పెట్టేసిండు. మరి ఇప్పుడు ఎందుకు అన్ని మెల్లమెల్లగా మూసేస్తున్నాడు? అంటే ఒకప్పుడు కేసీఆర్ ఇట్లానే పరిపాలన చేసిండు, అంటే అదే కోవలో నడుస్తున్నాను అనుకోవచ్చా? అవును, ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి 10 సంవత్సరాలుగా బీఆర్ఎస్ మనకు కేసీఆర్ ప్రభుత్వం నడిపించారు. అందులో కూడా కొన్నిసార్లు ఈ విద్యార్థుల హక్కులకు భంగం కలిగించింది, అప్పుడు తీవ్రంగా ఎదుర్కొన్నాం. ఇప్పుడు 15 సంవత్సరం తర్వాత ఒక మంచి అవకాశాన్ని ప్రజలు నీకు ఇచ్చారు. మెయిన్ గా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ రావడానికి ముఖ్య కారణం విద్యార్థులు, నిరుద్యోగులు మాత్రమే అని మళ్ళొకసారి స్పష్టం చేస్తున్నాం. కాబట్టి మీరు వచ్చిన రోజు ఏం చెప్పారు? తెలంగాణ ప్రభుత్వం మనకు ఈ యొక్క అణచివేతల నుంచి విముక్తి పొందింది, ఈ యొక్క డిక్టేటర్షిప్ నుంచి విముక్తి పొందింది, ఈ యొక్క ప్రజాపాలన తీస్తామని చెప్పేసి మీరు బాహాటంగా చెప్పారు. మరి ఆ మాటను ఎందుకు నిలుపుకుంటలేరు మీరు? ఈరోజు అంటే విద్యార్థుల యొక్క గొంతులను అణిచివేయడమే ప్రజాస్వామికమా? విద్యార్థుల యొక్క హక్కులను అణిచివేయడమే ప్రజాపాలన? రేవంత్ రెడ్డి గారు, మీ ప్రభుత్వాన్ని మేము ఒకటే హెచ్చరిస్తున్నాం, విద్యార్థులుగా మీరు విద్యార్థులు పెట్టుకోకండి. విద్యార్థులు ఉస్మానియా ముఖ్యంగా యూనివర్సిటీలో ఉన్న మా తెలంగాణలో ఉన్నటువంటి అన్ని యూనివర్సిటీలో విద్యార్థులు కేవలం ఎక్కువగా ఉన్నది ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ వాళ్ళే. వాళ్ళకి ఏదైనా మీరు చేయాలనుకుంటే వసతులు పెంచడమో, లేకుంటే ఇప్పుడున్న ఈ యూనివర్సిటీలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నాన్ టీచింగ్ టీసీ ఫ్యాకల్టీ కానీ రెగ్యులర్ రిక్రూట్మెంట్ లేదు, పిహెచ్డి నోటిఫికేషన్ సరిగా లేదు, పోస్టులు సరిగా లేవు, అసలు ఒక మౌలిక వసతులు లేవు, ఒక నాణ్యమైన భోజనం లేదు, విద్యార్థులకు స్కాలర్షిప్ సరిగా రిలీజ్ కాదు. ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇవన్నీ మీరు ఇంప్లిమెంట్ చేయకుండా వీటి గురించి మాట్లాడకుండా ఎందుకు మరి ఈ రోజు పోలీసులను పెట్టి పోలీసులాగా అడ్డాను అదేమన్నా ఉస్మానియా యూనివర్సిటీ లేకుంటే విద్యార్థి చదువుకునే యొక్క ప్రశాంతమైన వాతావరణం కల్పించకుండా ఈ రోజు ఎక్కడ చూస్తే కాకి చొక్కాలతోని మేమందరం అడుగు వేయాలంటేనే భయం వేస్తున్నది, తీసుకొని పోతురు, లాగేస్తారు, జైల్లో పెడుతురు. అదే ఇది ఎంత మాత్రం కరెక్ట్ కాదు. విద్యార్థుల పక్షాలను ఆలోచించే ప్రభుత్వం అయితే, ప్రజాపాలన చెప్పుకున్న ప్రభుత్వం అయితే ఖచ్చితంగా మీరు ప్రజల పక్షాన ఉండాలి, అట్లాగే విద్యార్థి పట్ల ఉండాలి, విద్యార్థుల సమస్యలను పరిష్కరించాల్సిందే కోరుతున్నాం. ఈ నిరంకుశ ప్రభుత్వాన్ని తీరును మేము కూడా అవలంబిస్తామంటే త్వరలోనే మీకు కూడా కేసీఆర్ పట్టిన గతం మీకు కూడా పడుతుందని చెప్పేసి, కాబట్టి మీరు ఆ యొక్క స్థితిని తీసుకురాకండి, ఆ పరిస్థితి తెచ్చుకోకండి అని చెప్పేసి మేము ఉస్మానియా విద్యార్థులుగా మేము హెచ్చరిస్తున్నాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ రాకముందు నిజంగానే ఓయూలు ఇట్లాంటి సర్క్యులర్ తీసుకొస్తే నిజంగానే తెలంగాణ వచ్చేదంటారా? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఒకవేళ మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నట్టయితే అట్లాంటి జరుగుతాయని చెప్పేసి మనం ఈరోజు కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నాం. కాబట్టి అంతకుముందు మనకు
అప్పుడు కూడా జరిగిన ఉద్యమాలు ఎన్నో తీవ్రంగా అణచివేశారు మనం. అసలు కనిపిస్తే కాల్చివేతలాగా కొంతమంది గుమిగూడితే వాళ్ళ మీద అరెస్ట్ చేయడం, టీర్ గ్యాస్లు వేల్చడం, చాలా మంది త్యాగాలు, ప్రాణత్యాగాలు అప్పుడే జరిగినాయి. కాబట్టి అవన్నీ లేకూడదు అని చెప్పేసి మనం కొట్లాడినాం ఎన్ని రోజులు. అవన్నీ ఉండకూడదురా బాబు, తెలంగాణ ప్రభుత్వం సాధించుకోవాలి, మన ప్రాణాలు బోయదపడాలి అని చెప్పేసి కొంతమంది ప్రాణత్యాగాలు చేశారు. వాళ్ళ యొక్క ప్రాణత్యాగాలకు విలువైంది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సాధించుకున్నదే మన యొక్క తెలంగాణ యువత కావచ్చు, ఉస్మానియా యూనివర్సిటీ పేరుగా మనం కొట్లాడినాం. అట్లాంటిది నువ్వు మళ్ళీ తీసుకొచ్చి అప్పటి రోజులు గుర్తు చేస్తున్నావు, ఆనాటి రోజులు వేస్తావు అని చెప్పేసి పాట ఉంది తెలంగాణ మన రేవంత్ రెడ్డి మీద. మళ్ళీ ఆ రోజు ఏంటంటే ఏ రోజులు మంచి రోజులు లేకుంటే అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రోజు తీసుకొస్తున్నావు? అసలు ఎవరి కొమ్ము కాస్తున్నావు? విద్యార్థుల పక్షాన ఉంటావా? నేను గెలిపించింది విద్యార్థులే, నిరుద్యోగులే, వారి పక్షాన ఉండు. ఇప్పుడు ఏదైతే ఉన్నదో ఉద్యోగాలు భర్తీ చేయి, వచ్చే నోటిఫికేషన్లు ఇంకా కొన్ని కొత్తగా పెంచండి. ఇంకోటి విద్యార్థులకు ఏదైనా చేయాలనుకుంటే మీరు చేయండి. నిరుద్యోగులుగా పథకాలు ఇచ్చారు మీరు, ఏదో రాజీవ్ గాంధీ చేయుతా అని చెప్పారు, ఆ పథకాలు ఇంప్లిమెంట్ చేయండి, ఇంకా పెంచండి. లేకుంటే విద్యార్థులకు నిరుద్యోగులకు వేరే ఇండస్ట్రియల్ వర్క్ లేకుంటే ఏదో ఉపాధి హామీ కల్పించండి వాళ్ళకు. అవన్నీ కల్పించకుండా మీరు వచ్చి మీరు ధర్నాలు చేయొద్దు, రాస్తారోకోలు చేయొద్దు. ఎవరికి అడ్డమవుతున్నాయి? ఏమంతా ఏం అడ్డమవుతున్నాయి అంటే మేమేమన్నా అప్రజాస్వామికంగా వచ్చి మాట్లాడుతున్నాం? మా హక్కులను మేము ప్రకటించుకునే శక్తి కూడా మాకు లేదా? అంటే ఈ రోజు మీరు సీఎం రేవంత్ రెడ్డి గారు మీరు ఈ రోజు తెలంగాణ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి అయినరు. ఎలా అయినరు మీరు? అంటే మిమ్మల్ని కూడా అప్పుడు ఉన్న ప్రభుత్వం నిర్బంధిస్తే మీరు అయ్యేవారేనా? కాబట్టి ఎవరికైనా న్యాయమే. ఎవరు విద్యార్థులు కానీ ప్రజలు కానీ ఎవరైనా ప్రజాస్వామిక దేశంలో మనం ఉన్నాం కాబట్టి ప్రజలను రక్షించుకోండి, ప్రజల హక్కులను కాదా రాయకండి. మనకి పెద్ద భారత రాజ్యాంగం ఉన్నది, ఆ రాజ్యాంగంలో ఏమున్నది క్లియర్గా చెప్పారుగా మనకు. ఎవరి హక్కులు అణచివేయలేము. రైట్ టు స్పీచ్, రైట్ టు ఎడ్యుకేట్, రైట్ టు ఎడ్యుకేషన్ అని ఇన్ని ప్రైమరీ రైట్సే మనకు ఉన్నాయి. కాబట్టి ముఖ్యంగా మనం డెమోక్రటిక్ కంట్రీలో ఉన్నాం కాబట్టి ప్రజాపక్షాన ప్రజా ఓట్లతోనే మీరు గెలుపొందిరు. కాబట్టి ఏదైనా అయితే మేలు చేసే పనులు చేయండి, కానీ ఇలాంటి అనైతికమైనటువంటి ఈ సర్క్యులర్ మీరు తీసుకురావడం అనేది మీ యొక్క భవిష్యత్తుకి దెబ్బతీస్తుందని చెప్పి హెచ్చరిస్తూ విద్యార్థులుగా మేము ఒకటే కోరుకుంటున్నాం. విద్యార్థుల యూనివర్సిటీ సమస్య మీద ఫోకస్ చేయండి, ఇవి నాన్ టీచింగ్ మీద టీచింగ్ ఫ్యాకల్టీ మీద ఫోకస్ చేయండి, నాణ్యమైన భోజనం అందించండి, నాణ్యమైన విద్యను అందించండి, యువతకు సరికొత్త మార్గాలు చూపించి ఉపాధి హామీ కల్పించవలసిందిగా కోరుతూ ఎంఎస్ఎఫ్ ఉస్మానియా విద్యార్థులుగా మేము డిమాండ్ చేస్తున్నాం. ధన్యవాదాలు.